వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మిస్ వియవర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతి డాక్టర్. నమస్కారం డాక్టర్ నమస్తే గారు. అండి. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. డాక్టర్ గారు, శీఘ్రస్ఖలనం సమస్య అసలు ఎందుకు వస్తుంది డాక్టర్ రైట్. గారు? రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకు హ్యూమన్ బీయింగ్ సెక్షువల్ యాక్టివిటీలో మెయిన్గా రెండు పార్ట్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఏమంటామంటే ఎరెక్షన్ అంటాము, ఒకటేమంటే ఎజాకులేషన్ అంటాం. ఎరెక్షన్ అంటే ఏం లేదు, సో సెక్షువల్ యాక్టివిటీ అప్పుడు పెన్నిస్ సైజ్ పెరగడము, పెన్నిస్ డయామీటర్ పెరగడము, పెన్నిస్ ఫర్మ్గా కావడాన్ని మనం ఏమంటామంటే ఎరెక్షన్ అంటాం అనమాట. ఎరెక్షన్ తర్వాత జరిగేదాన్నే ఎజాకులేషన్. ఎజాకులేషన్ అంటే ఏంటంటే యురెత్రాలో నుంచి, అంటే యూరిన్ పోసే పైప్లో నుంచి ఈ సెమెన్ అనేది బయటికి రావడాన్ని మనము ఎజాకులేషన్ అంటాం అనమాట. సో ఈ ఎజాకులేషను కావాల్సిన దానికంటే ముందే వచ్చిందనుకోండి, సో దాన్ని ఏమంటామంటే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటాం అనమాట. ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనేది ఒక చాలా కాంట్రవర్షియల్ టాపిక్. సో ఎందుకు అంటే ఫ్రమ్ మన ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్ తీసుకున్నప్పుడు, అంటే మనం ఎవల్యూషనరీ బయాలజిస్టులు ఏం చెప్తారంటే ఈ ఎర్లీ ఎజాకులేషన్ అనేది మంచిది, ఇది మనము హ్యూమన్ స్పీసీస్తోనే ఎవాల్వ్ అయింది అంటాం. సో హ్యూమన్ బీయింగ్ ఎవల్యూషనరీ బయాలజిస్ట్ చెప్పేది ఏంటంటే హ్యూమన్ బీయింగ్ అనేవాడు రెండిటి కోసమే బతుకుతాడు. ఒకటేంటంటే సర్వైవల్, అంటే బతకడం కోసము, అంటే వేరే రెండే మోటివ్స్ ఉంటాయి ఏ జంతువు కన్నా ప్రపంచంలో మన ఎవల్యూషన్ని బట్టి. ఒకటి సర్వైవల్ అంటే బతకడము, ఇంకోటి ఏంటంటే రీప్రొడ్యూస్ చేయడం. సో బతకడంలో ఎంత బాగా బతికాడు అనేది, ఎంత స్టేటస్ఫుల్గా బతికాడు. రీప్రొడక్టివ్ సక్సెస్ అంటే ఏంటంటే ఎంతమంది పిల్లల్ని కన్నాడు అనేది రీప్రొడక్టివ్ సక్సెస్. ఎన్ని రోజులు బతికాడు, లేకపోతే ఎంత స్టేటస్తో బతికాడు అనేది సర్వైవల్ సక్సెస్ అంటాం అనమాట. ఏ జంతువు అన్న ప్రపంచంలో ఈ రెండింటి కోసమే బతుకుతుంది, ఒకటి సర్వైవ్ కావడానికి, ఒకటి రీప్రొడ్యూస్ చేయడానికి. ఫ్రమ్ ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్ వీళ్ళు ఏమంటారంటే ఎర్లీ ఎజాకులేషన్ అనేది చాలా మంచిది. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ అనే వాళ్ళు తయారైంది మన ప్రపంచంలో 3,50,000 సంవత్సరాలకు ముందే. 3,50,000 సంవత్సరాలకు ముందు కోతుల్లాగా ఉండారు. అంటే మనిషి కోతి నుంచి మనిషిగా మారింది 3,50,000 సంవత్సరాల ముందు అనమాట. ఈ 3,50,000 సంవత్సరాల ముందు మనిషి అనేవాడు కోతిలాగా ఉండాడు అనమాట, జంతువులాగా ఉండేవాడు. సో ఆ జంతువు రీప్రొడక్టివ్ సక్సెస్ ఏంటంటే ఏ జంతువు అయితే త్వరగా ఎజాకులేట్ చేస్తుందో ఇట్ విల్ బీ ద ఒక ఫీమేల్ ఉంది మల్టిపుల్ పీపుల్తో మేట్ అవుతుంది. ఏ మేల్ అయితే ఎర్లీగా ఎజాకులేట్ చేస్తుందో హీ విల్ బికమ్ ద ఫాదర్ అనమాట. సో అదేవిధంగా ఎవల్యూషనరీ బయాలజిస్టులు ఏం చెప్తారంటే ఈ ఎర్లీ ఎజాకులేషన్ అనేది హ్యూమన్ బీయింగ్స్కి వచ్చిన ఒక వరము. సో అంటే పాతకాలంలో అది అలా ఉండేది కాబట్టి అక్కడి నుంచి కంటిన్యూ అయింది. సో అది రీప్రొడక్టివ్ సక్సెస్కి చిహ్నము. ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం అంటారు అనమాట. కొంత డాక్టర్లు వాళ్ళకి వేరే డెఫినేషన్ ఉంటుంది. సో కొన్ని బుక్స్ ఏం చెప్తాయంటే ఎర్లీ ఎజాకులేషన్ అనేది డిఫైన్ చేయడం అనేది 1 మినిట్ కంటే ముందే జరిగింది, అంటే సెక్షువల్ అరౌజల్ తర్వాత 1 మినిట్ కంటే ముందే ఈ సెమన్ అనేది బయటికి వస్తే దాన్ని ఎర్లీ ఎజాకులేషన్ అంటారనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ది సైంటిస్టులు ఏం చెప్తారంటే ఈ ఎర్లీ ఎజాకులేషన్ అనేది, లేకపోతే ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ అనేది సబ్జెక్టివ్గా ఉంటుంది. అంటే సబ్జెక్టివ్గా ఉంటుంది అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ హస్బెండ్ ఉన్నారు, రైట్? వాళ్ళు సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేసిన 15 సెకండ్స్లోనే ఎజాకులేషన్ జరిగింది. బట్ బోత్ ఆర్ సాటిస్ఫైడ్, ఇద్దరు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ వల్ల ఏ ప్రాబ్లం లేదంటే ఇట్ షుడ్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటారనమాట. లేదు, కొంతమంది కొంత హస్బెండ్ వైఫ్ వల్ల ఈ 15 మినిట్స్ లేకపోతే 3 మినిట్స్ తర్వాత 10 మినిట్స్ తర్వాత ఎజాకులేట్ అయిపోయింది, బట్ అయినా కూడా ఈ మెన్కి సాటిస్ఫాక్షన్ లేదు, అంటే మెన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, విమెన్ కూడా ఫ్రస్ట్రేషన్లో ఉంది. ఆ పర్టికులర్ కండిషన్లో ఏమంటారంటే దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటారనమాట. ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనేది మనకు మెడికల్ డెఫినేషన్లో లేటెస్ట్ డెఫినేషన్లో ఏంటంటే సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. సో మీ సెక్షువల్ పార్ట్నర్స్తో కలిసినప్పుడు ఏ టైంలో ఎజాకులేషన్ అయిందనేది ముఖ్యం కాదు, ఎజాకులేషన్ అయిన తర్వాత ఇద్దరు సాటిస్ఫైడ్గా ఉన్నారనేదే ముఖ్యం. ఇద్దరు సాటిస్ఫైడ్గా ఉంటే ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ అస్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్. సో ఎవరైనా ఒకరు సాటిస్ఫైడ్గా లేకపోయినా దాన్ని ఏమంటారంటే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ లాగా చేస్తున్నారనమాట. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక మనిషి యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది
చాలా కాంప్లికేటెడ్ సిస్టమ్ వేరే సిస్టమ్స్తో పోలిస్తే. ఫర్ ఎగ్జాంపుల్ మనము నర్వస్ సిస్టమ్, మన కార్డియాక్ సిస్టమ్ అంటే మన హార్ట్ సిస్టమ్ కానీ లేకపోతే రెస్పిరేటరీ సిస్టమ్ తీసుకున్నప్పుడు పర్టికులర్ ఒక నర్వస్ సిస్టము లేకపోతే 2 నర్వస్ సిస్టమ్‌లో మేజర్ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. లేకపోతే ఒక హార్మోను, 2 హార్మోన్‌లో మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది. లేకపోతే బ్లడ్ వెసల్స్‌తో ఇంపాక్ట్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ రీప్రొడక్టివ్ సిస్టమ్‌కొచ్చేటప్పటికి ఇట్స్ కాంప్లికేటెడ్ సిస్టమ్ అనమాట. బేసిక్‌గా మనకు 4 టైప్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. సో, దీన్ని మెయిన్‌గా 2 కేటగరీస్ చేస్తారు. ఒకటి సింపాథిక్ నర్వస్ సిస్టమ్ ఒకటి వాలంటరీ నర్వస్ సిస్టమ్, ఇన్వాలంటరీ నర్వస్ సిస్టమ్ అంటారనమాట. అంటే ఆటోనామస్ నర్వస్ సిస్టమ్. ఆటోనామస్ నర్వస్ సిస్టమ్‌లో మళ్ళీ 2 ఉంటాయి. సింపాథెటిక్, పారాసింపాథెటిక్. అదేవిధంగా సొమాటోసెన్సరీ సిస్టమ్ అంటారనమాట. దీంట్లో వాలంటరీ సిస్టమ్ ఉంటుంది. ఆహ్, ఆహ్, సెన్సరీ సిస్టమ్ ఉంటుందనమాట. బేసిక్‌గా 4 నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి. వేరే ఏ ఆర్గాన్ తీసుకున్నా మీరు హార్ట్ తీసుకుంటే మెయిన్‌గా పారాసింపాథెటిక్, సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ ఉంటుంది. రెస్పిరేటరీ సిస్టమ్ తీసుకున్నా అట్లనే ఉంటుందన్నమాట. మన మస్కులోస్కెలిటల్ సిస్టమ్ తీసుకుంటే వాలంటరీ నర్వస్ సిస్టమ్ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఏదైతే రీప్రొడక్టివ్ సిస్టమ్ తీసుకుంటామో దీనిపైన అన్ని నర్వస్ సిస్టమ్ యొక్క ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పారాసింపాథెటిక్ సిస్టము అవసరం, సింపాథెటిక్ సిస్టము అవసరం, వాలంటరీ సిస్టము అవసరం, సెన్సరీ సిస్టమ్ అవసరం. సో, ఇవన్నీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే దీంట్లో ఏది దెబ్బతిన్నా ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గానీ, లేకపోతే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి రీజన్ అవుతుందనమాట. అదేవిధంగా చాలా హార్మోన్స్ ఉంటాయి. సో, మీరు మస్కులోస్కెలిటల్ సిస్టమ్ తీసుకున్నా, లేకపోతే రెస్పిరేటరీ సిస్టమ్ తీసుకున్నా, ఏదో ఒకటో రెండో హార్మోనల్స్ దానిపైన యాక్ట్ చేస్తాయన్నమాట. కానీ రీప్రొడక్టివ్ సిస్టమ్‌కొచ్చేటప్పటికి లిస్ట్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి మనకు. ఆక్సిటోసిన్ అంటాము, సెరటోనిన్ అంటాము, డోపమైన్ అంటాము, అడ్రినలిన్ అంటాము, నార్ అడ్రినలిన్ అంటాము. సో, ఇట్లాంటి చాలా హార్మోన్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ హార్మోన్స్ అన్నీ కరెక్ట్‌గా పనిచేస్తేనే టెస్టోస్టిరాన్ అంటాము. ఇవన్నీ హార్మోన్స్ అనేవి కరెక్ట్‌గా పనిచేస్తేనే ఈ ఎరెక్షన్స్ గానీ, లేకపోతే ఎజాక్యులేషన్స్ గానీ కరెక్ట్‌గా ఉంటాయి. దీంట్లో ఏం తేడా వచ్చినా ఈ రెండిట్లో తేడా వస్తది. అంతేకాకుండా థర్డ్ సిస్టమ్ ఇంకోటుంటుందనమాట. మనం ఏమంటా అంటే ఆహ్, బ్లడ్ వెసల్స్ అంటాము. ఆర్టరీస్ గానీ, వీన్స్ గానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎరెక్షన్‌లో గానీ, ఎజాక్యులేషన్‌లో గానీ. సో, కరెక్ట్ టైంకి అవి ఎన్లార్జ్ కావడము, కరెక్ట్ టైంకి అవి ఎన్లార్జ్ అయినవి మళ్ళీ ఫ్లాసిడ్‌గా మారడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ బ్లడ్ వెసల్స్‌లో కూడా ప్రాబ్లమ్ ఉన్నా కూడా మనకు ఎజాక్యులేషన్ అనేది దెబ్బతింటుంది. సో, మెయిన్‌గా ఎజాక్యులేషన్ కారణాలు మనం చూసుకున్నట్లయితే, సో, సెరటోనిన్ అనే హార్మోను తక్కువగా ఉండడం. సో, సెరటోనిన్ అనే హార్మోను ఎప్పుడైతే తక్కువ ఉంటుందో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ రావడానికి మెయిన్ రీజన్‌గా అది మనం చూస్తామనమాట హ్యూమన్ బీయింగ్స్‌లో. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థాంక్స్ అండి.